కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అయితే టీడీఎల్పీని అసెంబ్లీ కమిటీలకు కేటాయించడంతో వివాదం నెలకొంది. అప్పటి నుంచి టీడీఎల్పీకి లాక్ ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొని ఉంది. దీనిపై సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, చెప్పండి, టీడీఎల్పీ సమావేశం ఎక్కడ జరగనుంది? దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏం చెబుతూ ఉన్నారు? టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం మరి కాసేపట్లో అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో జరగడానికి సన్నద్ధమవుతున్నారు. కాసేపట్లో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎల్రమణ, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకొనున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠభరితంగా ఈ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి టీడీఎల్పీ కేటాయించిన 2 గదులను అసెంబ్లీలోని కమిటీలు, అదేవిధంగా మైనార్టీ కమిటీ ఒకటి, మహిళా కమిటీ ఒకటి, ఈ 2 కమిటీలకు ఆ గదులను కేటాయించడం జరిగింది. ఎందుకంటే 15 మంది ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ టీడీఎల్పీని, అదేవిధంగా టీఆర్ఎస్ ఒక విలీనం చేసినట్టుగా ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. దీంతో తక్కువ 5 మంది ఎమ్మెల్యేల కంటే తక్కువగా ఉన్న పార్టీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎల్పీ కార్యాలయాలు ఉండవని చెప్పేసి స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 3 మాత్రమే టీడీపీకి ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, అదేవిధంగా ఆర్ కృష్ణ, 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆ గదుల కేటాయింపు సాధ్యం కాదు అని చెప్పేసి స్పీకర్ కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ పక్ష నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడవడం జరుగుతుంది. కానీ ఈ రోజు జీఎస్టీ బిల్లు ఆమోదానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసే నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ కూడా హాజరు కానుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయానికి సంబంధించి టీడీఎల్పీ కార్యాలయంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. అయితే గత 2 నెలలుగా టీడీఎల్పీ కార్యాలయానికి తాళాలు వేయడం జరిగింది. ఎప్పుడైతే తాళాలు స్పీకర్ కేటాయించడం జరిగిందో, 2 గదులను అసెంబ్లీ కమిటీకి కేటాయించడం జరిగిందో, అప్పటి నుంచి టీడీపీ కూడా తనకు సంబంధించిన గదులకు సంబంధించి 2 తాళాలు వేయడం జరిగింది. ఆ తాళాలు తీసిన వెంటనే కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కమిటీ చైర్మన్ కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, తమకు కేటాయించిన గదులను ఆక్యుపై చేసుకునేందుకు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా మరికాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరబడే అవకాశం కనబడుతుంది. మమతా. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.